ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు ఇంత లగేజ్ అవసరమా అని మీకు అనిపించొచ్చు కదా! సో, ఇవన్నీ చూసి భయపడమాకండి. సాహత్ పగలగొట్టేసాడు. వాల్యూమ్ యాడ్ చేస్తుందనమాట. హే! హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ఒక మంచి యూస్‌ఫుల్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. అదేంటి అంటే ఏంటో అనుకుంటున్నారా? ఇదొచ్చేసి నా ట్రావెల్ స్కిన్ కేర్ అండ్ మేకప్ వ్యానిటీ అనమాట. సో, ట్రావెల్ స్కిన్ కేర్ అని ఎందుకన్నాను అంటే, నేను ట్రిప్‌కి వెళ్తున్నాను. సో, అందుకని నేను ఇవైతే క్యారీ చేస్తున్నాను. సో, ట్రిప్‌కి వెళ్ళేటప్పుడు ఇంత లగేజ్ అవసరమా అని మీకు అనిపించొచ్చు. అండ్ ట్రిప్స్‌కి వెళ్ళినప్పుడు మేకప్ చేస్తారా అని కూడా మీకు అనిపించొచ్చు. వెకేషన్స్ అంటే ఎంజాయ్ చేస్తాం. మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం. సో, ఆ మెమరీస్ ఎట్లా క్రియేట్ చేస్తాం? ఫోటోస్ అండ్ వీడియోస్. సో, ఫోటోస్ అండ్ వీడియోస్‌లో మనం ట్యాన్ అయిపోయి, డార్క్ ఫేసెస్‌తో కనిపిస్తే బాగోదు కదా! సో, కొంచెం బ్రైట్‌గా ఉండడానికి సో, వెకేషన్‌లో ఉన్నా కూడా స్కిన్ కేర్ ఈజ్ ఎ మస్ట్ థింగ్ అనమాట. అండ్ మేకప్ కూడా మేకప్ అంటే ఇట్స్ నాట్ లైక్ యూర్ ఫాలోయింగ్ ఎంటైర్ స్టెప్స్. సో, జస్ట్ బేసిక్‌వి. అవేంటో చూపిస్తాను. ఇక చాలా ఉన్నాయి గదా! సో, ఇవన్నీ చూసి భయపడమాకండి. ఇవన్నీ యూజ్ చేస్తామా అంటే అట్లా కాదు. నెసెసిటీని బట్టి మనం యూజ్ అయితే చేస్తాము. సో, ఏమేం క్యారీ చేస్తున్నాను, ఎందుకు క్యారీ చేస్తున్నాను అనేదైతే మీకు చూపిస్తాను. మొత్తం ఇట్లాగా కొంచెం మెస్‌లాగా అనిపించొచ్చు. బట్ ఇట్లా ప్యాక్డ్‌గా ఉంటేనే స్పిల్లేజ్ ఏమి ఉండదనమాట. ఓకేనా? సో, రెడీయా చూడటానికి? ఓకే. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఫేస్ వాష్. సో, మీకు కనిపిస్తుందా? ఇది వచ్చేసి సిప్లాది సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ అనమాట. సో, ఫోమింగ్ ఫేస్ వాష్ ఇది. టీకోడ్ వాళ్ళది హైలరానిక్ గ్లో మిస్ట్. ఇది మనకి టోనర్ లాగా పనిచేస్తుంది. సో, ఆ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుందనమాట. సో, మనం ట్రిప్స్‌లో ఉన్నప్పుడు బాగా హ్యూమిడిటీ ఉంటుంది, స్వెట్ ఎక్కువ ఉంటుంది. సో, అలాంటప్పుడు సో, ఇది గనక మీరు స్ప్రే చేసుకుంటే కొంచెం రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఫేస్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. జెల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. పాండ్స్ వాళ్ళది. సో, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఓన్లీ హ్యాండ్స్‌కి బికాజ్ ఐ డోంట్ వాంట్ టు స్వెట్ మోర్. నాది డ్రై స్కిన్. సో, నేను క్రీమ్ మాయిశ్చరైజర్సే యూజ్ చేయాలి. బట్ ఐఎమ్ ప్రిఫరింగ్ లైట్ మాయిశ్చరైజర్ సో దట్ స్వెట్ అవ్వకుండా ఉండడానికనమాట. సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. అగైన్ జెల్. సో, ఇది డర్మాకో వాళ్ళది. ట్రావెల్ ఫ్రెండ్లీ. బాగుంటుంది ఇది కూడా. అన్నీ కూడా స్కిన్ కేర్. అండ్ మేకప్‌తో స్టార్ట్ చేస్తే అంబ్రిలిస్. ఇది కూడా స్కిన్ కేర్ అనే చెప్తాను. బికాజ్ ఇది ప్రైమర్, మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో అ మేకప్ బేస్. సో, స్మూత్ ఫినిష్ ఉంటుంది. ఇది రాసుకుంటే హైడ్రేటింగ్‌గా కూడా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్‌కి యూస్‌ఫుల్ ఇది. చాలా చాలా బావుంటుంది. ప్రొఫెషనల్ బ్రాండ్. సో, దీని అవుట్‌పుట్ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఫౌండేషన్స్ నా దగ్గర 4 ఉన్నాయి. సో, ఇదొచ్చేసి షుగర్ వాళ్ళది. నీలా షేడ్ అనమాట. స్టిక్ ఫౌండేషన్ ఇది. ఇదొకటి. సో, అది డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బావుంటుంది. బై బే వాళ్ళది ప్రైమర్ ప్లస్ ఫౌండేషన్ ప్లస్ సిరమ్ అనమాట. ఇది కూడా ఇదొక థిన్ కన్సిస్టెన్సీ. సో, స్కిన్ లైక్ ఫినిష్ వస్తుందనమాట. ఇది డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మేబిలిన్స్ ఫిట్ మీ ఇది కూడా బావుంటుంది. ఇవన్నీ ట్రావెల్ ఫ్రెండ్లీ ప్యాక్స్ అనమాట. ఇది ఆప్షనల్. సో, మోస్ట్‌లీ ఆ 3 యూజ్ చేస్తాను. మ్యాక్ ఎప్పుడైనా ఈవెంట్స్‌కి వెళ్తున్నప్పుడు, ఫంక్షన్స్‌కి, మెయిన్ ఈవెంట్స్‌కి అయితేనే నేను మ్యాక్ యూజ్ చేస్తాను. ఆర్ ఎల్స్ ఐల్ గో విత్ దీస్ బ్రాండ్స్ ఓన్లీ. టార్ట్ కన్సీలర్. కరెక్టర్ కమ్ కన్సీలర్ బికాజ్ కరెక్షన్ నాకు ఓన్లీ అండర్ ఐ ఏరియాస్ అండ్ అరౌండ్ మౌతే. సో, ఇది దీంతో కన్సీల్ చేస్తే సరిపోతుంది. దీని షేడ్ వచ్చేసి లైట్ న్యూట్రల్ 22N. సో, ఇది కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ చెప్పాను కదా! ట్రావెల్ ఫ్రెండ్లీ. సో, సైజ్ అవి చూస్తే సన్నగా ఈజీగా పోతాయన్నమాట బ్యాగ్స్‌లోకి. ఇన్‌సైట్‌ది దీంట్లో అయితే ఈ ప్యాలెట్‌లో కన్సీలర్, కరెక్టర్ అండ్ కాంటోరింగ్ కూడా ఉంది. మంచి ప్యాలెట్ ఇది కూడా. చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ. సైజ్ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉంటుంది. అండ్ దీంట్లో నుంచి నేను కరెక్టర్ అండ్ కాంటోరింగ్ యూజ్ చేస్తుంటాను అప్పుడప్పుడు. మ్యాక్ వాళ్ళది ఐబ్రో డిఫైనర్. సో, 4 షేడ్స్ ఉంటాయి దీంట్లో. బావుంటుంది ఇది కూడా ఐబ్రోస్‌కి. స్విస్ బ్యూటీ వాళ్ళ బ్లష్ కమ్ హైలైటర్. సో, మీకు కనిపిస్తున్నాయా? పింక్ అండ్ బీచ్ కలర్. సో, బ్రాన్స్ కూడా ఉంది కొంచెం. సో, మెటాలిక్ షేడ్స్‌లో ఉంటుంది. స్టిక్స్ కూడా ఉన్నాయి. చూపిస్తాను. ఇది కాంపాక్ట్. ఇది లాక్మీ కాంపాక్ట్. ఇదైతే యూజ్ చేస్తాను. సరిపోతుంది. షుగర్‌లో ఉన్న బ్రాన్జర్. సో, చిన్నది బ్రాన్జర్ కూడా యూజ్ చేస్తాను.
ఇది వచ్చేసి బేస్ అన్నమాట. బేస్ కోసం కావాల్సినవన్నీ అయితే చూపించాను. బై బే వాళ్ళది సెట్టింగ్ స్ప్రే. ఐ మేకప్ గురించి చెప్తాను. సో, వెకేషన్‌లో మీరు ఐ మేకప్స్ అంటే రెగ్యులర్ బ్లాక్ ఇట్లాంటివి కాకుండా, సో, కుదిరితే కొంచెం వాట్ యూ సే కొంచెం డ్రామా యాడ్ చేయండి మీ కళ్ళకి. లైక్ కలర్‌ఫుల్ ఐస్. ఇదొక ప్యాలెట్. స్విస్ బ్యూటీ వాళ్ళ ప్యాలెట్. దీని పిగ్మెంట్స్ చాలా బావుంటాయి. చూసారా? పింక్ అండ్ దీంట్లోనే మనకి షిమ్మర్ షేడ్స్ ఉంటాయి, మ్యాట్ షేడ్స్ ఉంటాయి. ఈజీ టు క్యారీ. ప్రైస్ కూడా స్విస్ బ్యూటీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇదొకటి క్యారీ చేస్తాను. ఇట్ డిపెండ్స్. స్వెట్‌గా ఉంది. బీచ్‌కి వెళ్ళినప్పుడైతే యూజ్ చేసుకోలేం గదా! ఫేస్ అంతా ఎటోలా అయిపోతుంది. సో, కొన్ని కొన్ని ఏరియాస్‌కైతే యూజ్ చేయొచ్చు. డిన్నర్‌కెళ్ళినప్పుడు గానీ, అట్లాగైతే యూజ్ చేయొచ్చు బావుంటుంది. అండ్ ఇది పగిలిపోయింది. సార్ పగలగొట్టేసాడు. ఇది ఇంకొక ప్యాలెట్ కూడా పగలగొట్టేసాడనమాట. బట్ నాకు మనసు ఒప్పుకోలేదు అసల ఇది పారేయడానికి. సో, యూజ్‌ఫుల్లే నాకిది. బ్రష్ కూడా ఎక్కడో పడేసాడు. నేను చూడాలి. దీనికొక స్లీక్ బ్రష్ వస్తుంది. ఇది ఎన్‌వై బేస్ పెయింట్ పార్టీ ప్యాలెట్ అనమాట. సో, చాలా కలర్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ ఐలైనర్స్. సో, గ్రాఫిక్ ఐలైనర్స్. సో, నేను చాలా యూజ్ చేసేదాన్ని. అకాడమీ డేస్‌లో అయితే నేను డైలీ ఐయామ్ ఫేమస్ ఫర్ మై ఐలైనర్స్ అనమాట. సో, చాలా కలర్స్‌తో మనం ప్లే చేయొచ్చు. సో, ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. సో, మన ఫేసే ఒక క్యాన్వాస్ అని నేను నమ్ముతాను. సో, ఐ లైక్ టు ఎక్స్‌పెరిమెంట్. చాలా చాలా బావుంటుంది. సేమ్ పెయింటింగ్ లాగానే. మీకు కాజల్స్ అవి కూడా చూపిస్తాను. చెప్పాను కదా! నేను కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానని చెప్పేసి. సో, ఇవొచ్చేసి కాజల్స్ అనమాట. సో, ఇది గ్రీన్ మెటాలిక్‌లో, రెగ్యులర్ బ్లాక్ రీకోడ్‌లోది. అండ్ ఇది ఎన్‌వై బే వాళ్ళది హాలిగ్రాఫిక్ ఐలైనర్. సో, ఇది ఎట్లా వస్తుందంటే, మనకి బ్లూ, గ్రీన్, పర్పుల్ అట్లా వస్తుంది. సో, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. కొంచెం షేడ్ ఉంటుంది. దగ్గర నుంచి చూడండి. కనిపిస్తుందా? సో, ఇట్లాగా కొంచెం మెరుస్తూ ఉంటుందనమాట. గ్రీన్ ఐలైనర్ కాజల్ ఇది వాటర్ ప్రూఫ్. సో, స్విస్ బ్యూటీ వాళ్ళ ఇంటెన్స్ కాజల్. ఇదొచ్చేసి క్యారెక్టర్ వాళ్ళది గోల్డ్ కాజల్. షార్ప్ చేయాలి. సో, ఇవి నా ఐ మేకప్ రిలేటెడ్. అండ్ మస్కారా. ఇది మేబిలిన్ స్కై హై వాళ్ళది మస్కారా. చాలా ఇంటెన్స్, చాలా వాల్యూమ్ యాడ్ చేస్తుందనమాట లాషెస్‌కి. అండ్ నేను లెన్స్ యూజ్ చేస్తాను. సో, బాష్ అండ్ లామ్ వాళ్ళవి లెన్స్ యూజ్ చేస్తాను. సో, అంటే లైక్ సైట్ లెన్స్ ఇవి. నార్మల్ ఫ్యాన్సీ లెన్స్ కాకుండా సైట్ లెన్స్ ఇవి. సో, ఐ ఆల్వేస్ క్యారీ మై లెన్స్ అండ్ ఆల్సో లెన్స్ సొల్యూషన్. ట్రావెల్ ఫ్రెండ్లీ సొల్యూషన్ అనమాట ఇది. అండ్ లిప్‌స్టిక్స్ చూపిస్తాను. లిప్‌స్టిక్స్‌లో నేను లిప్‌స్టిక్స్ అండ్ లిప్ బామ్స్ కూడా చూపిస్తాను. ఇవి. సో, లిప్‌స్టిక్స్ కూడా బ్రైట్ కలర్స్. సో, ఇది పీచ్ బ్రైట్, ఇది మావోయిష్ రెడ్ అండ్ పింక్, డార్క్ పింక్. అండ్ ఇదొచ్చేసి కొంచెం న్యూడ్ బ్రిక్ కలర్ అనమాట. అండ్ ఫేసెస్ కెనడా వాళ్ళది లిప్ బామ్. అండ్ ఇదొకటి సారీ సౌండ్‌కి. సో, ఇదొచ్చేసి రిమెల్ లండన్ వాళ్ళది. మా సిస్టర్ అబుదాబి నుంచి తెచ్చారు. సో, చూడండి ఇట్లాగ చేసేసాడనమాట. సాహత్ నా మేకప్ ప్రొడక్ట్స్‌తో ఆడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి నేను చూడనప్పుడు. అండ్ లాక్మే వాళ్ళ ఐబ్రో కాజల్. సో, ప్యాక్‌తో పాటు ఫస్ట్ ఇది అప్లై చేసి దాని తర్వాత ప్యాక్ ఐబ్రో డిఫైనర్‌తో అయితే డిఫైన్ చేస్తాననమాట. అండ్ ఐ ఆల్సో క్యారీ దిస్ లాక్మే సిరమ్. విటమిన్ సి సిరమ్ ఇది. మంచిగా ఉంటుంది. ఇది కూడా స్కిన్ కేర్ హైడ్రేటింగ్‌గా ఉంచడానికి. ఫేషియల్ రేజర్ ఒకటి అండ్ బాడీ రేజర్. మ్యాక్స్ సాఫ్ట్‌వేర్ వాళ్ళది బాడీ రేజర్. సో, ఇవి కూడా మీ వ్యానిటీలో ఉండాలి కంపల్సరీగా. సో, దీని గురించి నేను సెపరేట్‌గా డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. బ్లెండర్ అయితే క్యారీ చేస్తాననమాట. దిస్ ఈజ్ మై ట్రావెల్ వెకేషన్ వ్యానిటీ బోత్ మేకప్ అండ్ స్కిన్ కేర్. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పాను కదా! ఇట్ గివ్స్ మీ మచ్ మోర్ మోటివేషన్ అండ్ ఆల్సో చాలా చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. సో, మనం ఒకళ్ళ హ్యాపీనెస్‌కి కారణమైతే ఇట్ ఈజ్
అ గుడ్ థింగ్ అని నేను నమ్ముతాను. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.